ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే మనం ఎవరిని బట్టి మనం సంతోషించాలంటే దేవుని బట్టి. మనం ఎవరి యందు మనం నిరీక్షించి ఉండాలంటే ఆయన వాక్యమును బట్టి, ఆయన మాటను బట్టి మన నిరీక్షణ కలిగి ఉంచాలి. ఆయన మీద నమ్మకం పెట్టుకుని మనం జీవించగలిగితే దుష్టులు ఎలాంటి ప్రభావాలు చేసినా, శరీరదారులు మానవ శరీరం ధరించినటువంటి ఎలాంటి వాళ్ళైనా మన మీద తిరగబడితే కనుక దేవుడు ఆయన కలగజేసుకొని ఆయనే తీర్పు తీరుస్తాడు. మనుషులు ఎవరు తీర్పు తీర్చవసరం లేదు. ఏ నోట నుంచి ఏ మాట వస్తుందో సమస్తము తెలుసు ఆయనకి. కాబట్టి దేవుని మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. అట్టి కృప ధన్యత మనందరికీ దయచేయండి. ఆమె.